అల్లు అర్జున్ యాక్టింగ్ కి ఇంకొక నేషనల్ అవార్డు సింపుల్ గా ఇచ్చేచ్చు. హాయ్ అందరికి, పుష్ప సినిమా చూసాం బ్రో, చాలా బాగుంది సినిమా. అందరూ తప్పనిసరిగా వెళ్ళండి. సినిమా రివ్యూకి వచ్చేసరికి ప్లస్ ఏంటంటే అల్లు అర్జున్, రష్మిక, పార్థరాజులు అండ్ డిఎస్పి మ్యూజిక్. సినిమాలో అల్లు అర్జున్ మామూలు కాదు. అమ్మ అదేం యాక్టింగ్ స్వామి. ఆ జాతర సీన్ చూసినప్పుడు ఒకటే అసలు నాకు అరుపులు లేవు, ఏమి లేవు, థియేటర్ మొత్తం సైలెంట్. ఎందుకంటే ఆ సీన్ కి షాక్ అయిపోయారు అందరూ. ఒకవేళ షాక్ అవ్వకుండా అరిసాడంటే ఆడు ఫ్యాన్ కాదు, షాక్ అయ్యాడంటే ఆడు ఫ్యాన్. అది పుష్ప సినిమాలో రష్మిక వచ్చేసి ఒక షాట్ అయితే 5 minutes అనుకుంటా, అసలు ఒకటే టేక్ లో ఏమన్నా చెప్పింది బ్రో డైలాగు. డిఎస్పీ బీజం బ్రో, అసలు డిఎస్పీ లేకపోతే థియేటర్ నుంచి ఎప్పుడే బయటకు వచ్చేయచ్చు, బాగా ఇచ్చాడు. అండ్ ఫహద్ ఫాజిల్ కామెడీ యాక్టింగ్ అసలు వేరే లెవెల్ ఫహద్ ఫాజిల్ అయితే. అండ్ మైనస్ లో వచ్చేసరికి లెంత్ బ్రో, లెంత్ మరి ఎక్కువ ఉంది భయ, తగ్గించకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. సినిమా 2,000 కోట్లు అన్నారు కానీ అసలు అవదో, ఒక వారం రోజుల్లో బయటికి వెళ్ళిపోతారు. అలా ఉంది లెంత్, మరి అంత ఉంటే బోర్ కొట్టేది భయ. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎప్పటిలాగే పుష్పవన్ లో కూడా అంత ఏమనిపించలే, క్లైమాక్స్ 2 లో కూడా అంత ఏమనిపించలే. ఆ యాక్షన్ సీన్స్ తప్ప సినిమా మొత్తం మిగతాదంతా అంత ఏమనిపించలేదు. యావరేజ్ యాక్షన్ సీన్ మటుకి పీక్స్. అల్లు అర్జున్ యాక్టింగ్ కి ఇంకొక నేషనల్ అవార్డు సింపుల్ గా ఇచ్చేచ్చు. అండ్ రష్మిక అందరూ బాగా చేశారు యాక్టింగ్. లొకేషన్స్ భయ 1 లో కన్నా 2 లో చాలా బాగున్నాయి. అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. సుకుమార్ సినిమాల్లో లాజిక్ అంటారు, ఈ సినిమాలో చాలా లాజికల్ మిస్ అయినాయి భయ. యాక్షన్ సీన్స్ చూస్తే ఒక్కొక్కసారి బోయపాటి సినిమాలో అనిపించింది, అంత అలా ఉంది. సలార్ ని మళ్ళీ థియేటర్ రోజు చూసినట్టు అనిపించింది, అంత దారుణంగా ఉన్నాయి యాక్షన్ సీన్స్. అవి ఓవరాల్ గా సినిమా గుడ్ బై. ఖర్చు పెట్టే వాళ్ళైతే వెళ్ళండి, అవును వెళ్ళకండి. అంత రేట్ ఉన్నాయి టికెట్లు, మరి 600 టికెట్, సింగిల్ స్క్రీన్ లో 400 అంట. ఒకవేళ మీకు వెళ్ళాలని పెడితే వెళ్ళండి, లేదంటే ఫోన్ లోకి వచ్చి చూడండి. బట్ ఒకసారి ట్రై చేయండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటది. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న సినిమా కాబట్టి.